కన్నబిడ్డలే కన్న తండ్రిపై కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి ఊషన్న తన ముగ్గురు కుమారుల నుంచి వేధింపులకు గురవుతున్నట్టుగా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఊషన్న పేరుపైన 17 ఎకరాల భూమి, తన భార్య అయినటువంటి నారమ్మ పేరు మీద 6 ఎకరాల భూమి, మొత్తం 23 ఎకరాల భూమి తన ముగ్గురు కుమారులకు పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ముగ్గురు కుమారులు భార్యాభర్తలు ఇద్దరిని కూడా వేధిస్తున్నట్టుగా తండ్రి ఊషన్న చెప్పుకొస్తున్నారు. ఈ వేధింపులు కుమారులు పెట్టేటటువంటి వేధింపులు తాళలేకనే తన భార్య అయినటువంటి నారమ్మ 5 నెలల కింద చనిపోయింది కేవలం కుమారుల వేధింపుల కారణంగానే అంటూ ఊషన్న ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. భార్య చనిపోయిన తర్వాత ప్రస్తుతం ఊషన్న ఉంటున్నటువంటి ఇంటిని కూడా తమ పేరు పైన చేయాలి అనేటటువంటి ఒత్తిళ్లు తెస్తూ తనపై భౌతికంగా దాడులకు పాల్పడుతూ రకరకాలుగా హింసకు గురి చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఊషన్న వాపోయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఊషన్న తన ప్రాణహాని ఉంది, తన కుమారుల నుంచి ప్రాణహాని ఉన్నటువంటి నేపథ్యంలో తనను రక్షించాలంటూ పూర్తిగా అధికారులను ఆశ్రయించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ను కూడా ఆశ్రయించారు. తనకు జరిగినటువంటి ఘటన మొత్తాన్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ స్పందించడం జరిగింది. తల్లిదండ్రులపై ఎవరైనా సరే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఊషన్న చెప్పుకొస్తున్నారు, కలెక్టర్ తనకు హామీ ఇవ్వడం జరిగింది. తన ముగ్గురు కుమారులకు తన పేరు మీద ఉన్నటువంటి 23 ఎకరాల భూమిని పంచిపెట్టడం జరిగింది కాబట్టి ఆ 23 ఎకరాల భూమిని కూడా తిరిగి నీ పేరు పైన చేపిస్తాము, పూర్తిగా ఆస్తి కారణంగానే నీ కుమారులంతా కూడా నీపై దాడికి పాల్పడుతున్నారంటూ నువ్వు ఫిర్యాదు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ వృద్ధాప్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వారందరూ కూడా కొంత ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడంతో పాటు ఆర్డీఓ దగ్గర నుంచి కూడా ఈ ముగ్గురు కుమారులు ఊషన్న ముగ్గురు కుమారులకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. అక్కడక్కడ పూర్తిగా వృద్ధాశ్రమాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అనేటటువంటి వార్తలు, అటువంటి విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఊషన్న అనేటటువంటి వ్యక్తి కలెక్టర్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఆర్డీఓ ముగ్గురు కుమారులకు కూడా నోటీసులు జారీ చేయడం అయితే జిల్లాలో ప్రస్తుతం సంచలనంగా మారింది. తల్లిదండ్రులపైన ఎవరు కూడా కర్కశత్వంగా ప్రవర్తించినా, వారిపై దాడులకు దిగినా సహించేది లేదనేటటువంటి స్టేట్మెంట్లు కూడా అధికారులు ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. సో కుమ్మరి కులానికి చెందినటువంటి ఈ ఊషన్నకు సంబంధించి తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా కుమారులకు పంచిపెట్టిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు బతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి కులవృత్తి అయినటువంటి కుండల తయారీ చేసుకుంటూ కూడా కొన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చినట్టుగా ఊషన్న చెప్పుకొస్తున్నారు. భార్య చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందుల పాలవుతున్నట్టుగా ఊషన్న చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తనకు పట్టెడన్నం పెట్టకపోయినా తనపై దాడులు చేస్తూ, తనను బెదిరిస్తూ, రకరకాల చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ ఊషన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తన కుమారుల నుంచి తనకు రక్షణ కావాలంటూ కూడా అధికారులను వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా స్పందించడం జరిగింది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.